ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. హైదరాబాద్ లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. బైక్ మీద వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుల్ ను యువకుడు సామాన్యుడు ఆపేశాడు. హెల్మెట్ ఎక్కడా అంటూ కూడా ధైర్యంగా ప్రశ్నించాడు. సో ఒక్కసారి ఆ వీడియో ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకసారి మనం చూసుకోవచ్చు ఆ వీడియో కూడా. ఎస్, హియర్ ద వీడియో. బైక్ మీద వెళ్తా ఉన్నారు ఇద్దరు కూడా. సో ఇద్దరిని కూడా బండి ఆపేసిన పరిస్థితి. సో హెల్మెట్ లేదు. సో మేము వేసుకోకపోతే మాత్రం మీరు ఆపుతారు కదా, ఫైన్లు వేస్తారు కదా. సో మీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు మీరు వేసుకోలేదు కదా, ఇప్పుడు ఎవరికి సమాధానం చెప్తారంటూ కూడా ప్రశ్నిస్తున్న సామాన్యుడు ఒకడు. సో ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అధికారుల దృష్టికి వెళ్ళింది ఈ వీడియో కూడా. సో దీనికి సంబంధించి వీడియో ఎక్స్ లో వైరల్ గా మారింది. ఎస్, వినబడతా ఉందా క్లియర్ గా? ఎస్, దిగొచ్చి కాంప్రమైజ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, వీడియో ఏం పెట్టకండి. ఎస్, ఎస్ సార్, మీరు క్వశ్చన్ చేయడం తప్పు కాదు, మీరు రైటే, కానీ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అంటూ కూడా పోలీసులు కోరుతా ఉండే పరిస్థితి. అంటే ఎవరైతే సామాన్యుడు ఉన్నాడో ఆ అబ్బాయికి ట్రాఫిక్ పోలీసులు 10,000 రూపాయలు ఫైన్లే వేశారు. కడుపు మండి రగిలిపోయి పోలీసులనే టార్గెట్గా పెట్టుకున్నట్టున్నాడు యువకుడు. సో సామాన్యుడైనా కరెక్ట్గా ప్రశ్నించాడు. సో పోలీసులైనా సరే, ఎవరైనా అధికారులైనా సరే సమానమే. ఎవరైనా సరే రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు హెల్మెట్ ధరించాలి. అది ఎవరైనా సరే, సిఐ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, హెడ్ కానిస్టేబుల్ అయినా, ఎవరైనా సరే మస్ట్ అండ్ షుడ్ హెల్మెట్ ధరించాల్సిందే. అది అధికారైనా అయినా, సామాన్యుడన్నా అవనేది. హెల్మెట్ లేకపోతే ఖచ్చితంగా పోలీసులకైనా ఫైన్ పడాల్సిందే. ఎస్, నాకు మాత్రం 10,000 వేసిన పోలీసులు మీకెందుకు ఫైన్ వేయకూడదు అంటూ కూడా ప్రశ్నించాడు. పోలీసులు కూడా రిక్వెస్ట్ చేసే వైనం కనబడతా ఉంది మనకి వీడియోలో క్లియర్గా. ఇది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎస్, చూసుకోవచ్చు. ఎస్, చూసారు కదా, రిక్వెస్ట్ చేస్తూ ఉండే పరిస్థితి పోలీసులకి. పోలీసులు రోడ్డు పైన వెళ్తూ ఉండే సమయంలో వెనక నుంచి వెంటనే ఓవర్టాక్ చేసుకొచ్చి పోలీసులు నిలిపేశాడు. సో హెల్మెట్లు ఎక్కడా అంటూ కూడా ప్రశ్నించారు. ఇలాగే చాలామంది పోలీసులు హెల్మెట్లు వేసుకోకుండా రోడ్లపైన తిరుగుతూ ఉంటారు. కానీ సామాన్యుడు దొరికితే మాత్రం డబ్బులు గుంజేస్తారు. బైకులు ఆపి సైడ్కి పెట్టండి అంటూ కూడా. ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే అది తప్పు లేదు, అది ఇబ్బంది లేదు. సో ఎందుకంటే వాళ్ళు సేఫ్టీ మెజర్స్ కోసమే పోలీసులు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఫైన్లు వేస్తున్నారు కాబట్టి దానికి ఇబ్బంది లేదు. సో సామాన్యుడు రోడ్డు పైన పక్కనున్న గల్లీకి వెళ్తా ఉంటేనే హెల్మెట్ లేదంటే బండి ఆపేస్తున్నారు పక్కన. ఎగ్జాంపుల్ ఐమాక్స్ దగ్గర చూసుకోవచ్చు మనము. ఐమాక్స్ దగ్గర ఎక్కడో కాదు, ఈవెన్ నేనే ఎగ్జాంపుల్. ఈవెన్ నేను హెల్మెట్ వేసుకోలేదని నన్నే ఆపారు, ఫైన్ కట్టాను, బయట వచ్చాను. సామాన్యుడు జీతం అంతా ఫైన్కే కట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉందంటూ కూడా యువకుడు చెప్పుకొచ్చాడు. అంటే 10,000 నా జీతంలో డబ్బు అంతా కూడా 10,000 ఫైన్లకే కట్టినా అని చెప్పుకుంటున్నాడు. అంటే హెల్మెట్ లేని పక్షంగా ఒకవేళ రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగితే తల పగిలే అవకాశం ఉంటుంది. మీకోసమే చెప్తా ఉన్నామంటూ కూడా పోలీసులు ఎంతో అవేర్నెస్ స్ప్రెడ్ చేశారు. ఎస్, దిస్ ద గుడ్ థింగ్, చాలా మంచి పని. అదేవిధంగా మేము ఎలా పాటిస్తున్నామో పోలీసులు కూడా అలాగే పాటించాలంటూ కూడా సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉండే పరిస్థితి. పోలీసులకు ఒక రూలు, మాకు ఒక రూలా, అంటే పోలీసులు కొమ్ములు వచ్చాయా అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉండే పరిస్థితి. ఎవరైనా సామాన్యుడు కరెక్ట్గా నిలదీసావయ్యా, కరెక్ట్గా అడిగావయ్యా నిలిపి, సో యువర్ ట్రూ జెంటిల్మ్యాన్ అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేవిధంగా ఈ వీడియో ట్రాఫిక్ డీసీపీ వరకు చేరుకొని సో యాక్షన్ దాని గురించి స్పష్టత ఇస్తామన్నారు. సో పోలీసులు కూడా హెల్మెట్స్ ధరించి డ్రైవ్ చేయాలని చెప్పి కూడా పోలీసులు సూచించారు, కొంతమంది పెద్ద అధికారులు. రైట్, చూద్దాం దీని గురించి. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది వీడియో కానిస్టేబుల్. సో చూద్దాం ఏం జరగబోతుందో, పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారో. పోలీసుల పట్ల కూడా ఇలాంటి అవేర్నెస్ పెంచాలంటూ కూడా కొంతమంది యువతులు అందరూ కూడా కామెంట్స్ చేస్తూ ఉండే పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.